సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా బుద్ధి ఏమాత్రం మారటం లేదు. పాక్ మీద అపారమైన ప్రేమ చూపిస్తోంది అమెరికా సైనిక దినోత్సవ వేడుకలకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు అమెరికా ఆహ్వానం పలికింది. భారత్ పాక్తో సంబంధాలు కలిగి ఉంటామంటూ ప్రకటనలు చేస్తూ ఉంది. మునీర్కు ఆహ్వానంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. పాక్కు వార్నింగ్ ఇవ్వడానికి పిలిచిందంటూ మరొక చర్చ కూడా తెర మీదకుంది. పాకిస్తాన్పై చైనా ఆధిపత్యానికి బ్రేక్ వేయడానికి కూడా అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అయితే పాకిస్తాన్తో ట్రంప్ స్నేహం వెనుక ఒక భారీ ప్లానే ఉందని చెప్పి చర్చ ఉంది. అమెరికా ఆర్మీ డే వేడుకలకు పాక్ ఆర్మీ చీఫ్ ఏంటి వినడానికి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. పాకిస్తాన్ను అగ్రరాజ్యం ఆహ్వానించడం ఏంటి అనుకుంటున్నారా? అదే జరిగింది. ప్రపంచం చీకొట్టినా సరే అమెరికా మాత్రం గత కొంతకాలంగా నెత్తిన పెట్టుకుంటోంది. తాజాగా తమ దేశ ఆర్మీ వేడుకలకు రావాలని ఆహ్వానించింది. ఉగ్రవాదులను తయారు చేసి భారత్తో పాటు ఇతర ప్రపంచ దేశాలపై దాడులు చేసే పాకిస్తాన్కు అమెరికా తరచుగా మద్దతు పలుకుతోంది. మోదీ మై బెస్ట్ ఫ్రెండ్, భారత్ మేరా దోస్త్ అంటూ డైలాగులు కొడుతున్నాడు ట్రంప్ అప్పుడప్పుడు. కానీ చేతల్లో మాత్రం అది ఏమాత్రం కనిపించడం లేదు. భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయం నుంచి ఆయన వైఖరి ఇదే విధంగా ఉంది. ఏకంగా ఇప్పుడు మునీర్ను ఆహ్వానించి భారత్ను వెన్నుపోటు పొడిచింది అమెరికా. అసలు మునీర్ అనేవాడు ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు? పెహల్గాం ఉగ్రదాడి జరగటానికి కారణం ఎవరు? మునీర్ ఎంత విద్వేష ప్రసంగం చేశాడో మన భారతీయులందరికీ తెలుసు. ఒక సమావేశంలో మునీర్ ఏమంటాడు? కశ్మీర్ మనదే, కశ్మీర్ పూర్తిగా మనం సొంతం చేసుకోవాలి, మన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కాశ్మీర్ను మనం కైవసం చేసుకోవాల్సిందే, ప్రాణాలైనా వదులుకోవాలి కానీ మనం కాశ్మీర్ని వదులుకోవద్దు. ఇలాంటి విద్వేషపూరిత ప్రసంగం చేశాడు. ఇలాంటి అంటే భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా యుద్ధంలోకి దిగాలన్నట్టుగా, ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలన్నట్టుగా ఆసిమ్ మునీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాతే కదా ఉగ్రవాదులు మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి 26 మంది అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు. మతం పేరు అడిగి మరి అత్యంత దారుణంగా, పాశవికంగా, అమానుషంగా వాళ్ళు కాల్పులు జరిపి 26 మందిని చనిపోవటానికి కారణమయ్యారంటే ఆ ఉగ్రముఖల్ని పెంచి పోషించింది పాకిస్తాన్ కదా. వాళ్ళు రెచ్చగొట్టేలా ప్రయత్నం చేసింది ఆసిమ్ మునీర్ కదా. అలాంటి ఆసిమ్ మునీర్ని ట్రంప్ ఏ విధంగా తన దేశానికి, అది కూడా ఆర్మీ వేడుకలకు పిలుస్తాడు? కేవలం భారత్ పట్ల వ్యతిరేకత ఉండబట్టే, కేవలం భారత్ను కూడా ఒక దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో ట్రంప్ వైఖరి కనిపించట్లేదా? ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలన్నీ కూడా పాకిస్తాన్కు అనుకూలంగా, భారత్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితుంది. మిత్ర దేశం అని చెప్తా ఉన్నాడు, మనపై ట్యాక్సులు వేస్తూ ఉన్నాడు, మన విద్యార్థులకు సంఖ్యలు వేస్తూ ఉన్నాడు. ఒక్కసారి దీని గురించి మనం మాట్లాడుకోవాలి. సంఖ్యలు వేశాడండి. ఒకవైపు టారిఫ్ల పేరుతో, ట్యాక్సుల పేరుతో విధిస్తూ ఉన్నాడు. ఇంకొకటి మన భారతీయ విద్యార్థులు ఏం తప్పు చేశారు? మన భారతీయ విద్యార్థులు అక్రమంగా వలస చేశారు. ఇక్కడికి చదువుకోవడానికి చదువు పేరుతో వస్తున్నటువంటి విద్యార్థుల్ని లిటరల్గా ఎయిర్పోర్ట్లోనే ఆపేసి 2 చేతులు వెనక్కి విరిచేసి సంఖ్యలు వేసి ఏదైనా దుర్మార్గం చేశాడా, లేకపోతే అన్యాయం చేశాడా, ఏదైనా దొంగతనం చేశాడా? అలా ట్రీట్ చేశాడు. దొంగను ట్రీట్ చేసినట్టు మన భారతీయ విద్యార్థులను ట్రీట్ చేసి న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో మొన్న దృశ్యం చూసాం. చేతులకు సంఖ్యలు వేసి చేతులు వెనక్కి విరిచేసి కటిక నేల మీద పడుకోబెట్టి ఎంత దారుణంగా ట్రీట్ చేశారు. అమెరికా చేస్తుంది, ప్రపంచం మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తుంది. భారత్ మీద ఏ విధంగా ఒక కక్షగట్టి ప్రవర్తిస్తున్నాడో ప్రపంచం మొత్తం కూడా చూస్తున్నటువంటి పరిస్థితుంది. ఇంకొక విషయం చెప్పాలి. యాపిల్ వంటి కంపెనీలు మన దేశంలోకి వస్తానంటే వద్దు అంటూ ఆపే ప్రయత్నం చేశాడు. బహిరంగంగానే మాట్లాడిన పరిస్థితుంది. ఇప్పుడు మునీర్ను ఆహ్వానించి మరొక దారుణమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. మునీర్ చేసిన ఒక ఉద్వేగమైనటువంటి ప్రసంగం కారణంగానే కదా ఉగ్రవాదులు అంత దారుణంగా ప్రవర్తించి రక్తం పారించారు మన దేశంలో. అలాంటి వ్యక్తి తమ ఆర్మీ వేడుకల్లో భాగం కావాలని అగ్రరాజ్యం ఆహ్వానం అందించింది. ఈ ఆహ్వానం తర్వాత మీరు భారత్ వైపా, పాక్ వైపా అంటే ఏం చెప్తాడో తెలుసా ట్రంప్? మాకు ఇద్దరు కావాలి, ఇద్దరితో సంబంధాలు కావాలని చెప్పి అమెరికా అంటోంది. ఒకసారి ఆ మాటలను కూడా ఇప్పుడు మనం విందాం. They've attempted other attacks, and there was actually ties in the classified setting that I could talk in terms of the homeland. Whatever we have to do not to go back to that place would be amazing. That's why we need, if I could. Yes, please. We have to have a relationship with Pakistan and with India. I do not believe it is a binary switch, that we can't have one with Pakistan if we have a relationship with India. We should look at the merits of the relationship for the positives that it has. And they've attempted other attacks, and there was actually ties in the classified setting that I could talk in terms of the homeland. Whatever we have to do not to go back to that place would be amazing.
అమెరికా ప్రవర్తన ఏ విధంగా ఉందో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. మాకు ఇద్దరూ కావాలి అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, అంటే ఈ ఉద్రిక్తతలు రెచ్చగొట్టే సమయం రావాలి, పాకిస్తాన్ మళ్ళొకసారి దాడులు చేసే ప్రయత్నం చేయాలి, దాడులు విపరీతంగా జరగాలి. ఆ సమయంలో అంటే దాడులు ఆ యుద్ధపరిమితమైనటువంటి వాతావరణం కనిపించినప్పుడు డెఫినెట్గా ఆయుధాలు ఇవ్వటమో లేకపోతే ఆర్థిక సాయం అందించడమో ఏదో రకంగా లబ్ధి కలగాలి. ఇద్దరు కొట్టుకోనంటే అమెరికా చాలా హ్యాపీగా చూస్తుంది. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ పరిస్థితి కూడా అంతే. వాళ్ళిద్దరూ కొట్టుకొని వాళ్ళు అలసిపోవాలి, వాళ్ళకి ఏదో డబ్బులు కావాలి, లేదంటే ఆయుధాలు కావాలి, ఏదో రకంగా సాయం చేసి చివరి క్షణంలో వాళ్ళకి సాయం చేసినట్టు మనం కనిపించాలి. అప్పుడు ప్రపంచం ముందు మనం హీరో కావాలి. ఇది అమెరికా వైఖరి. ఇదే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కదాన్ని కూడా. ప్రపంచం దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికాని అంత ఈజీగా ఎవ్వరూ కూడా నమ్మని పరిస్థితి ఉంది అనటానికి ఇవే కారణాలు. అయితే మునీర్ ఆహ్వానం వెనుక వేరే కారణం ఉందని కూడా కొంతమంది అంచనా వేస్తున్నారు. మునీర్ని వాళ్ళ దేశానికి ఆహ్వానించడం పట్ల ఏంటంటే భారత్కు దెబ్బ కొట్టడానికి కాదని, పాక్ పని పట్టడానికి అని చెప్పి కొంతమంది విశ్లేషణ చేస్తూ ఉన్నారు. భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్పై అమెరికా ఒత్తిడి తీసుకొచ్చేందుకే మునీర్ను ఆహ్వానిస్తున్నారంటూ కొంతమంది చెప్తున్నారు. అదే సమయంలో చైనాతో పాకిస్తాన్ పెరుగుతున్నటువంటి ఆర్థిక సైనిక సంబంధాలపై కూడా అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వంటి ప్రాజెక్టుల ద్వారా చైనా పాకిస్తాన్ మధ్య ఆర్థిక సైనిక సంబంధాలు పటిష్టం అవుతుండడం అమెరికాకు రుచించడం లేదు. ఈ క్రమంలోనే మునీర్ పర్యటనను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. పాక్ను వాడుకోవాలని మాత్రం అమెరికా భావిస్తోంది. ఆపద సమయంలో అండగా ఉన్నట్టు భుజం మీద చేయి వేసి దారిలోకి తెచ్చుకోవాలని ట్రంప్ బిగ్ స్కెచ్గా ఇక్కడ కనిపిస్తోంది. అమెరికా ఆహ్వానం మేరకు ఈ నెల 12వ తేదీన వాషింగ్టన్ చేరుకోనున్న జనరల్ ఆసిమ్ మునీర్ 14వ తారీఖున వేడుకలకు హాజరవుతున్నారు. ఆ రోజునే ట్రంప్ పుట్టినరోజు కూడా. ఏదేమైనా పాక్తో దోస్తీ వెనుక ఏంటి కథ అనేది ప్రస్తుతం ఆసక్తికర పరిణామంగా కనిపిస్తుంది. వార్నింగ్ ఇవ్వటం కోసం పిలిచిందా, ఎదుగుతున్న భారత్ను దెబ్బతీయటానిక, పాక్పై చైనా ఆధిపత్యానికి బ్రేక్ వేయటానిక, ఈ విషయాల మీద అంతర్జాతీయంగా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. కానీ భారత్కు నచ్చని విషయం ఏంటంటే మన మీద విషం కక్కినటువంటి దుర్మార్గుడు, మన మీద విద్వేష ప్రసంగం చేస్తున్నటువంటి దుర్మార్గుడు. ఎప్పుడైతే మనం ఆపరేషన్ సింధూర్ చేశామో ఆ దాంట్లో కూడా భారత్ మీద మేమే పై చేయి సాధించామని మాట్లాడటం, కాశ్మీర్ ఎప్పటికైనా మనదే అని చెప్పి ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, ఇంకా తోక మడవకుండా మన మీద పై చేయి సాధించాలని కపట నాటకాలు ఆడటం, ఇవన్నీ కూడా ఆసిమ్ మునీర్ ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నాడో, ప్రసంగాలు చేస్తున్నాడో మన మీద విద్వేష భావంతో కలిగి ఉన్నాడని చెప్పడానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ట్రంప్ అమెరికా ఏం చేస్తోంది? పాకిస్తాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తోంది. మన మీద 100కు 100% శత్రు దేశంగా ఉన్నటువంటి, మన మీద విషం కక్కుతున్నటువంటి మన భూభాగాన్ని ఇంకా కైవసం చేసుకోవడానికి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అమాయకుల ప్రాణాలు, భారతీయుల ప్రాణాలు బలి తీసుకుంటున్నటువంటి పాకిస్తాన్కి ఇంకా మద్దతుగా నిలవటం, వాళ్ళ ఆర్మీ డేకి పిలవటం అనేది జీర్ణించుకోలేని విషయం. దీని వెనకాల అమెరికా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పి చర్చ జరుగుతున్నప్పటికీ భారత్ మీద కపట ప్రేమ అమెరికా చూపిస్తోంది. మనకి మద్దతు ఇస్తున్నామని పైకి ప్రగల్భాలు పలుకుతూ లోపల మనకు తెలియకుండానే మనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తోంది అమెరికా అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమెరికా ఆర్మీ డే వేడుకలకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అని చెప్పి చాలామందికి ఆశ్చర్యం కనిపిస్తోంది. పాకిస్తాన్ అగ్రరాజ్యం ఆహ్వానించడం ఏంటి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. ప్రపంచం చీకొట్టినా సరే అమెరికా మాత్రం గత కొంతకాలంగా పాకిస్తాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకుంటోంది? అలాంటి ఉగ్రవాదుల్ని ప్రోత్సహించే దేశాన్ని ఎందుకు ఇంకా హక్కుని చేర్చుకుంటోంది? దీని వెనకాల కారణం ఏంటి? భారత్ మీద పరోక్షంగా ప్రతీకారం తీర్చుకోవడానిక? అమెరికా గత కొద్ది రోజులుగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, తీసుకుంటున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా పాకిస్తాన్ మీద ప్రేమ కనిపించే విధంగా ఉన్నాయి, అమెరికా మీద విద్వేష భావంతో ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ట్రంప్ ప్రసంగాలు మనం చూస్తున్నాం. ట్రంప్ ఏ విధంగా భారత్ మీద ఒక విద్వేషపూరితమైనటువంటి వ్యవహారంతో ముందుకు పోతున్నాడో మనం చూస్తున్నాం. మన భారతీయులు ఎవరైతే అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళని దొంగల్లాగా చిత్రీకరిస్తూ ఎయిర్పోర్టుల్లోనే అరెస్టులు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో మంటలు ఎగసిపడుతున్నాయి. అక్రమ వలసదారులంటూ ముద్ర వేసి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబాలతో నివసిస్తున్న
చేస్తున్న వాళ్ళని పూర్తిగా ఇక్కడి నుంచి బయటకు పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అక్కడ ఉన్నటువంటి కోర్టులే ట్రంప్ను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పాకిస్తాన్కు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, భారత్కు పూర్తిగా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడంతో ట్రంప్ మెల్లమెల్లగా భారత్కు వ్యతిరేకంగా మారిపోతున్నాడు అన్న ఒక చర్చ చాలా బలంగా జరుగుతోంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆసిం మునీర్ మన భారతదేశం మీద విషం కక్కినటువంటి వ్యక్తిని, అక్కడ పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ జనరల్ని అమెరికా ఆర్మీ డే వేడుకలకు చీఫ్ గెస్ట్గా పిలవటాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ట్రంప్ వైఖరిని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.